హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైవ్ టీవీ. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి రెమెడీ తోటి మేము ముందుకు వచ్చాను. మీరు గనక మా ప్రకృతి వనం లైవ్ టీవీని ఇప్పుడే గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ యూజ్ఫుల్ టిప్ ఏంటంటే, పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని తగ్గినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సహజంగా మన శరీరంలో అనేక జీవక్రియలు అనేది సక్రమంగా పనిచేయాలి అని అంటే మనకి చాలా రకాలైనటువంటి హార్మోన్స్ అవసరం అవుతూ ఉంటాయి. మన జీవక్రియల సామర్థ్యం పెంచడానికి హార్మోన్లు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. స్త్రీలలో పురుషుల్లో ఇద్దరిలో కూడా హార్మోన్స్ అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోను, అదేవిధంగా స్త్రీలలో ఉండేటువంటి ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను పురుషుల్లో చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ పురుషుల్లో యుక్త వయసు నుండి యవ్వనస్తులుగా మార్పు చెందడంలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషుల్లో సెక్స్ అంటే లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువగా ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. దీనిలో ఒక ఫిజికల్, అదే విధంగా మరియు ఎమోషనల్, ఫిజికల్, తర్వాత ఒత్తిడిలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మనకి వాటిలో తగ్గుదల, పెరుగుదల, ఆ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఈ టెస్టోస్టెరాన్ లో వచ్చేటువంటి మార్పులు వెంటనే లక్షణాలు మనం గుర్తించి, ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధ గుణాలు ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని పెంచుకోవచ్చు అనమాట. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి అనేది మనం తెలుసుకుందాము. వాళ్ళలో ఉండేటువంటి కామేచ్ఛ తగ్గిపోతుంది. పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కామేచ్ఛ అంటే లిబిడో అనేది, అంటే కోరికలు కలగకపోవడము, ఇటువంటివన్నీ మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుందో సంసారం మీద, లైంగికటువంటి ఆ కలయిక మీద అంత ఇంట్రెస్ట్ చూపరు. ఈ టెస్టోస్టెరాన్ తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉండాలి. అదే విధంగా డిప్రెషన్ కూడా గురవుతుంటారు. టెస్టోస్టెరాన్ లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే డిప్రెషన్. కొన్ని అధ్యయనాల ప్రకారం టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి క్లినికల్ డిప్రెషన్ కి గురి చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు గుర్తించి వెంటనే మనము కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవడం, అదే విధంగా కొన్నిసార్లు అది ఎక్కువైపోయినట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం. టెస్టోస్టెరాన్ లోపం వల్ల మనకి మరొకమైన వార్నింగ్ లక్షణం ఏంటంటే శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం, అంటే మన ఎనర్జీ తగ్గిపోతుంటుంది. ఇది ఇలాగే కొనసాగిపోతే మనకి చాలా రకాలైనటువంటి లైంగిక సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదే విధంగా టెస్టోస్టెరాన్ వల్ల మరొక లక్షణం ఏంటంటే నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తుంది. ఈ నిద్ర లేకపోవడం అనేది మిగతా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దీన్ని మనము పెంచుకోవడానికి ట్రై చేయాలి. అదే విధంగా బలాన్ని తగ్గిస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ అనేది సరైన స్థాయిలో లేనప్పుడు పురుషుల్లో ఉండేటువంటి ఎనర్జీ, బలము అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది, బలం అనేది పుష్కలంగా ఉంటుంది, లేదంటే తగ్గుముఖం పడతాయి. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది కండరాల మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. శక్తి తగ్గడం, సాధారణ పని మీద ఒత్తిడి వల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనేది తక్కువ అవ్వడం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, థైరాయిడ్, ఈ రెండిట్లో ఉన్నప్పుడు కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుదల చూపిస్తుంది. అదే విధంగా స్ఖలనాన్ని తగ్గిస్తుంది. సాధారణ స్థాయిలో పోలిస్తే టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు పురుషుల్లో స్ఖలనం అనేది తగ్గిపోతుంది. శీఘ్ర స్ఖలనం అనేది కూడా ఏర్పడుతుంది. అంగస్తంభన సమస్య కూడా చాలా పెరిగిపోతుంది. మునుపటితో పోలిస్తే టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు వాటి యొక్క స్పందనలు కూడా తగ్గిపోవడము, వాటి యొక్క అంగస్తంభన సమస్య అనేది పెరిగిపోవడము, ఇటువంటి సమస్యలన్నీ ఏర్పడతాయి. అదే విధంగా టెస్టికల్స్ అంటే వృషణాలు అనేవి పింక్ అయిపోవడం, అంటే లో లెవెల్లో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ వల్ల ఈ వృషణాలు అనేవి వాటి యొక్క సైజ్ అనేది తగ్గిపోయి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అదే విధంగా టెస్టోస్టెరాన్ లక్షణాలు అంగస్తంభంలో ఒకటి. కాబట్టి మనము వాటి లెవెల్స్ ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఈ రోజు మనము ఒక మంచి రెమెడీ అనేది ఈ టెస్టోస్టెరాన్ ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏంటంటే ఈ ములక్కాడ, మీకు అందరికీ ములక్కాడ గురించి తెలిసే ఉంటుంది, చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ
మునక్కాయకి, తర్వాత మునగాకుకి, మునగ పువ్వుకి లైంగిక సమస్యలను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా సింపుల్ రెమెడీ. ఏం లేదండి, జస్ట్ కొంచెం లేతగా ఉన్నటువంటి, సన్నగా ఉన్నటువంటి, అంటే ముదురుగా లేనటువంటి ములక్కాయలు కొన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఈ విధంగా మనము రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని చూసారు కదా, చాలా సింపుల్. జస్ట్ కొన్ని ములక్కాయలు తీసుకొని వాటిని మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము ఇట్లా వడపోసుకోవాలి. ఈ విధంగా మనము ఇందులో వచ్చేటువంటి జ్యూస్ని, నేనేం వాటర్ కలపలేదండి, పచ్చికాయలే, వీటిని ఏం ఉడకపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కాయలు ఒక 2 కాయలు తీసుకొని, సన్నగా ఉన్న కాయలు, ముదురుగా ఉన్నాయి కాకుండా సన్నగా ఉన్నటువంటి లేత కాయలు తీసుకొని ఈ విధంగా జ్యూస్ మనం మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకుంటే ఈ విధంగా మనకి రసం వస్తుంది కదా. ఇది మనకి ఔషధం అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాదాపు ఇది ఒక 20 ml to 30 ml ఉంటుంది. దీన్ని ఈ 20 ml to 30 ml ప్రతిరోజు ఉదయము పరగడుపున తీసుకున్నట్లయితే మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సక్రమంగా పనిచేస్తుంది. వాటి లెవెల్స్ పెంచి మీకు ఈ లైంగిక సంబంధమైన సమస్యలన్నిటిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, టెస్టోస్టెరాన్ తగ్గితే మనకి ఎటువంటి సమస్యలు అనేవి వస్తాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మునగ పువ్వు కూడా ఉపయోగపడుతుంది. మీకు అది దొరికినా మీరు అదే కాకుండా 2-3 రోజులకు ఒకసారి లేకపోతే వారంకి ఒకసారి మీ ఆహారంలో ములక్కాడలను యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది గనక, ఈ ములక్కాడ రసాన్ని గనక మీరు కనీసం ఒక 45 days తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా సింపుల్ అండి. మునక్కాడలు మనకి అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి దీన్ని తీసుకొని వచ్చేసి మనం మిక్సీ చేసేసుకొని ఈ రసాన్ని జస్ట్ 20 to 30 ml తీసుకున్నట్లయితే దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఏ విటమిన్, సి విటమిన్ కూడా బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇది ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అందరూ తీసుకోవచ్చు. యుక్త వయసు దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. చూసారు కదా, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe the Prakriti Vanam Live TV and press the bell icon.